ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే మీడియా మీద ఇండియాలో ఎంత లిబర్టీ ఉంది, ఎంత కంట్రోల్ ఉంది, ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది ప్రపంచాన్ని ముందుకు, దేశాన్ని ముందుకు అనేదాన్ని ఒక కొంత టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను ప్రజలారా. ఇవాళ ఏమైందంటే ఇది ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది ఇవాళది కాదు, ఆల్మోస్ట్ ఒక 10 days కంటే ఎక్కువైంది. బట్ ఇవాళ నేను చేస్తా ఉన్నాను. సారీ ఫర్ లిటిల్ డిలే. కొంత ప్రొఫెషనల్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల కొంత డిలే అవుతుంటుంది. నేను ఐఎమ్ నాట్ ఎ ఫుల్ టైమ్ జర్నలిస్ట్, బట్ లైక్ ఐ వుడ్ లైక్ టు డూ వాట్ ఎవర్ లైక్ ఐ ప్రిఫర్ లైక్ టు డూ విచ్ ఇస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద నేషన్. మనం చదువుకున్న వాళ్ళము దేశానికి ఎంతో కొంత ఉపయోగపడాలనేది నా ఉద్దేశం. ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం, రైట్? సో ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ని అంటే వాళ్ళ ట్విట్టర్ని మన ఇండియాలో బ్లాక్ చేసిండ్రు. ఎంతసేపు అంటే ఒక గంట సేపే. దానికే పెద్ద హడావిడి అయిపోయింది అనమాట. మరి బ్లాక్ చేసింది ఎవరు అంటే, ఇండియన్ గవర్నమెంట్ టోల్డ్ ఎక్స్ విచ్ ఇస్ ట్విట్టర్, రైట్? ట్విట్టర్కి ఏం చెప్పారంటే, మీరు ఈ ని బ్లాక్ చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి వీళ్ళు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కలేదే బ్లాక్ చేసినట్టే లేదు, దాంతో పాటు ఒక 2300 మిగతా అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసినాక మళ్ళీ ఒక గంట సేపటి తర్వాత రిటర్స్ది అది కంప్లైంట్ కొంచెం పెద్దగా సీరియస్గా అవుతుంది అనగానే మళ్ళీ రిలీజ్ చేసేసారు. అయితే దీన్ని ఎందుకు చేసిండ్రు ఈ మాట అంటే, సెక్షన్ 69 ఆఫ్ ఐటీ రూల్స్ వాట్ ఇట్ సేస్ ఈజ్, ఎవరెవరైతే దేశానికి ఈ సావర్నిటీకి కొంత వ్యతిరేకంగా మన పని జరుగుతుంది అని అనుకున్నప్పుడు తీసేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళని బ్లాక్ చేయాలి అనేది ఒక ఈ సెక్షన్ 69 చెప్తూ ఉంటుంది. అయితే ఇది ఏం చేసిండ్రు అంటే, ఈ రీసెంట్గా మన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఉంది కదా, అహ్మదాబాద్లో కూలిపోయిన ఫ్లైట్, దాని మీద డ్యూటర్స్ వాళ్ళు కొంత ఎక్కువ ప్రయత్నాలు చేశారు కనుక వాళ్ళని బ్లాక్ చేశారు. అయితే ఏంటి ఒక్కసారి చూడండి ప్రజలారా. ఇగో, ఎక్సెస్ గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్ బ్లాకింగ్ ఆఫ్ రూటర్స్ హ్యాండిల్, రైట్? అంటే ఇది ఈ రూటర్స్ అనేది మీకు చెప్పినాను కదా ఇందాక, ఇది ఒక బ్రిటిష్ కంపెనీ విచ్ కవర్స్ లాట్ ఆఫ్ న్యూస్. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో చాలా న్యూస్లు కవర్ చేస్తే ఒక గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ అనమాట, రైట్? అయితే ఇది ఎప్పుడు బ్లాక్, ఇది చూడండి July 3rd నాడు అయింది. కానీ ఐటీ మినిస్టర్ ఏం చెప్తారంటే, హీ సెడ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ దిస్, ఇది మనం ఏం చేయలేదు అన్నట్టే చెప్తా ఉన్నారు. అయితే ఇంక కొంచెం కిందికి వచ్చి చూద్దాము. ఇగో ఇక్కడ చూడండి, ఇండెడ్ ఫర్మ్ టు బ్లాక్ యాక్సెస్ టు హ్యాండిల్స్ న్యూస్ ఏజెన్సీ, రైట్? ఈ న్యూస్ ఏజెన్సీ తర్వాత ఇంకొకటి చూడండి, దీంతో పాటుగా ఆర్డర్ టు బ్లాక్ 2355, రైట్? ఇది ఎన్నడు మళ్ళీ ఇది కూడా చూడండి, దిస్ ఇస్ ఆల్సో ఆన్ July 3rd. అంటే ఈ ఇన్ని ట్విట్టర్ అకౌంట్ అని బ్లాక్ చేసిండ్రు గవర్నమెంట్ అనమాట. ఎందుకు అంటే మరి ఇక బ్లాక్ చేయాల్సి వచ్చింది. అయితే ట్విట్టర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చూడండి మేము చేసినాము, కానీ లీగల్గా మీరు వెళ్ళొచ్చు ముందుకి, మేము దానికి సపోర్ట్ చేస్తాం, కానీ మాకున్న సందర్భం మాత్రం ఇది ఒకటే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేసారు అనమాట. సో దానికి పబ్లిక్ ఏం చెప్తా ఉందంటే, సావర్నిటీని దెబ్బతీస్తుండ్రు అని చెప్పారు కదా. అయితే నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు సావర్నిటీని దెబ్బతీస్తారు కదా, మరి అట్లాంటప్పుడు ఒక గంట సేపుకి ఎందుకు బ్లాక్ చేసిండండి? అది మన బ్లాక్ ఇప్పుడు దేశానికి నష్టం అని అన్నప్పుడు మొత్తం చేయాలి, అంతేనా? అంతేగాని ఒక గంట సేపు చేసి మళ్ళీ ఒప్పుకోవడం అంటే, అండ్ ఐ మీన్ ఇది నాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకు ఏమన్నా వేరే ఉంటే ఉండొచ్చు. ఇది ఒకటి క్వశ్చన్. అయితే ఇది ఒక రూటర్స్ మీద జరిగిందా, మరి మిగతా న్యూస్ ఏజెన్సీ పైన జరగలేదా ఇండియాలో అంటే, అది కూడా చూపిస్తా చూడండి ప్రజలారా. జస్ట్ లుక్ డౌన్ అండ్ షో యూ ఆల్ దిస్. ఇగో ఇదేంది, ఇది గ్లోబల్ అఫైర్స్ ఆఫ్ ట్విట్టర్. ఈ ట్విట్టర్ వాళ్ళ గ్లోబల్ అఫైర్స్ ఇది చెప్పిన మాట, ఇది బ్లాక్ చేయడానికి. తర్వాత ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఒక కార్టూనిస్ట్ అనమాట, ఇక్కడ మధ్యప్రదేశ్లో. ఈయన కార్టూనిస్ట్ ఏం చేసినంటే, కొంత ఒక కార్టూన్ గీసిండ్రు మోడీ గారి పైన, ఆర్ఎస్ఎస్ పైన ఒక చిన్న కార్టూన్ గీస్తే, ఈయనకి చూడండి ఇది అన్నిటికంటే దారుణమైన పని ఏంటంటే, ఈయనకి అసలు ఎవరు కేసు ఫైల్ చేసిండ్రు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేసు ఫైల్ చేసిండ్రు, విజయ్ జోషి గారని. ఈయన కేసు ఫైల్ చేస్తే ఈయనకు బెయిల్ ఇవ్వలేదు. మన ఇండియాలో బెయిల్ ఇవ్వకపోవడం అనేది కొంత మరి కష్టమైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపిస్ట్లకే బెయిల్ వస్తూ ఉంటాయి, నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు 10 సార్లు, ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి ఇట్లా. మరి అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఒక కార్టూనిస్ట్ని ఇంత బ్లాక్ చేయడం అది ఎంతవరకు సమంజసం మరి నాకైతే అర్థం కాలేదు. సరే, ఈయన నొక్కైందా ఇట్లా అయిందా అంటే, ఇది చూడండి, వికట ఆనంద్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక తమిళ్ న్యూస్ పేపర్, ఆల్మోస్ట్ ఒక 96-year-old తమిళ్ న్యూస్ ఏజెన్సీ, రైట్? ఆనంద వికటన్. వీళ్ళు ఏం చేసినంటే, ఇది అప్పట్లో ఒక ట్రంప్ కొత్తగా ఎలక్ట్ అయినప్పుడు ఏమైందంటే, మన వాళ్ళందరికీ చాలామంది దేశస్తులు, మన వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారో వాళ్ళని ఇట్లా సంఖ్యలతో పాటు బంధించి ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసినాడు వాళ్ళ ఫ్లైట్లలో. చేసినప్పుడు ఇట్లా సంఖ్యలు వేసి చేసినందుకు వికట ఆనంద్ ఏం చేసినట్టే ఇట్లాంటి కార్టూన్ వేసిండు. ఇట్లాంటి కార్టూన్ వేస్తే ఏం చేసినట్టే, వీళ్ళ న్యూస్ పేపర్ ఏజెన్సీని
కొద్దిసేపు వాళ్ళ వెబ్సైట్ని బ్లాక్ చేసారు. కొద్దిసేపు అని కాదు, అట్లా కొంత సమయానికి వీళ్ళ వెబ్సైట్ని బ్లాక్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ అయిందనే తర్వాత సంగతి, కానీ వీళ్ళని బ్లాక్ చేశారు. సరే, ఇది ఇక్కడనే అయిపోయిందా అంటే ఇట్లా అయిపోలేదు. మళ్ళీ ఒక్కసారి కిందికి వచ్చి చూద్దాము. ఇగో ఇక్కడ చూడండి, ఇది ఈయన గుజరాత్ సమాచార్ అని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఓకే, దీని పేరు బాహుబలి షా గారు అని, ఇంకా శ్రేయనేష్ అని ఉంటారు. వీళ్ళ దానిపై ఏం జరిగిందంటే ఈడీ దాడి. ఇక తెలుసు కదా మనకి ఈడీ దాడి ఎట్లుంటుందో. ఈడీ దాడి చేసి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 5,000 కేసులు అల్లు ఉంటే ఓ 200 కేసులే కన్విక్ట్ అయినాయి. అర్థమైందా? అంటే మన రేషియో ఇక అసలు 1% కంటే తక్కువ ఉందన్నమాట ఈడీ కన్విక్షన్ రేషియో. ఇంత ఇంత దరిద్రంగా తయారైంది. అయితే ఈ ఈడీ కన్విక్షన్ రేషియో ఎట్లుందా ఇంకొకసారి చూద్దాము. ఈ రైపో కంటే ముందు ఇగో ఇదొకటి చూపిస్తాను చూడండి. ఇగో రవీష్ కుమార్, ఒక ఆయన చాలా ఫేమస్ జర్నలిస్ట్. ఇంకా యూజువల్గా హిందీ టాపిక్స్, హిందీ మీద ఎక్కువ చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఏం చెప్తారంటే, ఈడీ ఏం చేస్తారంటే, ఈడీ హ్యాస్ సెంట్ మోర్ లీడర్స్ టు బీజేపీ దాన్ సెండింగ్ టు జైల్. అంటే ఈడీ ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేసింది అనుకోండి, ఏం చేయాలి? వీళ్ళను జైలుకి పంపించాలి. వీళ్ళని జైలుకి పంపిస్తలేదు ఈడీ, వీళ్ళని బీజేపీకి పంపిస్తుంది. ఇగో ఇట్లా, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. అజిత్ పవార్ని కేసు ఫైల్ చేయగానే అజిత్ పవార్ తీసుకుపోయి చక్కగా పోయి బీజేపీలో చేయనుడు. ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. దేనికి అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. ఇగో ఇట్లున్నది ఏంటో సిచ్యువేషన్. అయితే ఏం చెప్పినంటే, ఈడీ షుడ్ చేంజ్ ఇట్స్ నేమ్ టు బీజేపీ. ఈడీ జైలుకు పంపించే బదులు బీజేపీకి పంపిస్తుంది కాబట్టి దాని పేరు మార్చుకోవాలి. దిస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ అని చెప్పి ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే ఇక్కడే అయిపోయినాయా మరి ఒక న్యూస్ ఏజెన్సీలు ఈడీ దాడులు ఇక్కడే? అంటే ఇక్కడే మొత్తం అయిపోతుందా అంటే, ప్రజల ఒకటి చదువుకున్న వాళ్ళం అందరం కూడా కొంత ముందుకు తీసుకెళ్ళాలి దేశాన్ని. మన వంతు ప్రయత్నంగా మనం చేయాలి. కనీసం ఎక్కడనో ఒక లైక్, ఒక చిన్న కామెంట్, మనం దాన్ని రూడ్గా పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఇట్లా ఆలోచించండి అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను చూడండి, ప్రజల కన్నా, బ్యూరోక్రాట్స్ కన్నా పొలిటీషియన్సే మంచి వాళ్ళు. మాట చెప్తా ఉన్నాను చూడండి. మెజారిటీ ఇప్పుడు మీరు ఒక 100 మంది పొలిటీషియన్లు తీసుకొని ఇంకొక మనము ఒక 1,00,000 మందిని తీసుకుంటే, ఈ 1,00,000 మందిలోనే ఎక్కువ మంది డర్టీ పిగ్స్ వెళ్తారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళనే ఎక్కువ దరిద్ర జనాలు ఉంటారు. ఇంకా మామూలు పొలిటీషియన్సే ఇంతకంటే బెటర్గా వెళ్తూ ఉంటారు. అయితే కానీ ఏంటంటే, వాళ్ళని క్వశ్చన్ రైజ్ చేసి ఇప్పుడు ప్రజలకు ఏం కావాలనో అది చెప్పుకోగలిగితే ఐ థింక్ వీ కెన్ చేంజ్ ఎ గుడ్ గవర్నెన్స్. లేకుంటే ఏమైతే ఉంటుందంటే, ఇక అసలు వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళే ఇక వాళ్ళు ఏదో వెళ్తూ ఉంటారు వాళ్ళు. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పొలిటీషియన్స్ ఆర్ మచ్ బెటర్. ఎందుకంటే మనమే వాళ్ళని ఎంచుకుంటున్నాము, మనమే వాళ్ళని ఎంచుకోవాలి కూడా, ప్లస్ మనమే వాళ్ళతో పని చేయించాలి కూడా. ఈ కాన్సెప్ట్ మనకు ఉండాలి. మరి మనకి ఎంతవరకు ఉంది అని అంటే, ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇగో ఇదొకటి చూడండి. ఏమైందంటే మనకు జ్యుడిషియరీ మీద కూడా కంట్రోల్ ఉందా అని అంటే, ఇగో ఇది ఒకసారి చూడండి. క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్స్. మామూలుగా ఇప్పుడు మనకు కొలీజియం నచ్చదు. ఎందుకు నచ్చదు కొలీజియం అంటే, కొలీజియం వాళ్ళు ఒక సిస్టమ్ పనిచేస్తుంది కొలీజియంలో. ప్రజలారా, కొలీజియంలో ఏం సిస్టమ్ పనిచేస్తుంది అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకొక 4 జడ్జిలు అనమాట. సుప్రీంకోర్టు జడ్జిలు, వీళ్ళు 5 కలిసి కొలీజియం అనేది ఏర్పాటు చేసి, వీళ్ళ దగ్గర ఏం చేస్తారంటే, ఇక్కడ వీళ్ళకి ఎవరిని కావాలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం అప్పుడు ఏం చేస్తారంటే, దాన్ని యాక్సెప్ట్ చేయడమో, రిజెక్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. అయితే కొలీజియం మొత్తం కరెక్ట్ అంటే, అసలు మొత్తం కరెక్ట్ కానే కాదు కొలీజియం. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే వీళ్ళు ఎవరిని చూజ్ చేస్తున్నారు, ఏం చూజ్ చేస్తున్నారు అనేది వీళ్ళకు మాత్రమే పర్టైన్. అది ఇట్ ఈస్ నాట్ పర్టైన్ టు ద పబ్లిక్ వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇది చాలా తప్పు టు బిగిన్ విత్. సరే, వీళ్ళు ఏదో కొన్ని ఏమైనా మంచి పనులు చేస్తున్నారు అన్నప్పుడు మరి ఇక పంపిస్తే బాగుంటుంది కదా అంటే, ఇంకా ప్రభుత్వం దానికి ఇంకో విధానం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నా అంటే, గవర్నమెంట్స్ స్టేట్మెంట్ ఆన్ గవర్నమెంట్ సబ్వర్షన్ ఆఫ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్. అంటే ఇది ఎవరు యాక్చువల్లీ వీళ్ళు ఎంత ప్రశాంత్ భూషణ్, కొంతమంది ఉన్నట్టున్నారు ఇందులో. ప్రశాంత్ భూషణ్, అన్నా రాజా, తర్వాత బీనాల్, వీళ్ళంతా ఏంటంటే కొంత సోషల్ యాక్టివిస్టులు, కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కొంత జర్నలిజం, ఇట్లా సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇది జూలై 8 నాడు ఈ మాట చెప్పేసింది. అంటే ఏమైంది ఇక్కడ అంటే చూడండి, క్యాంపెయిన్ ఫర్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అండ్ రిఫార్మ్ నోట్స్ with deep disappointment of the recent withdrawal of concept of Miss Shweteshri Mujumdar and Rajesh Datar. వీళ్ళిద్దరిని ఏం చేసినంటే, అసలు హైకోర్టుకి వీళ్ళిద్దరిని క్లెయిమ్ అదేది ఏమంటారు, మన కొలీజియం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఫార్వర్డ్ చేసిన లెటర్ చేస్తే, వీళ్ళు 1 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి వీళ్ళిద్దరిని
ఈ టాపిక్ ఇట్నే పెండింగ్లో ఉంచింది ప్రభుత్వం. ఉంచేసిన తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకున్నట్టు ఇక మాకు అవసరం లేదు, మేము విత్‌డ్రా అయితాం, ఇది మాతో అయ్యే పని కాదు, మాకు ఇది చేస్తలేరు అని చెప్పి చెప్పింది. అంటే ఇక్కడ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ అకౌంటబిలిటీ ఆఫ్ ఎవరిది అంటే కొలీజియంది. ఈ కొలీజియం అనేది ఇప్పుడు మనకంటే చెప్పినాను కదా, సుప్రీంకోర్టు ఒక్క చీఫ్ జస్టిస్ ప్లస్ ఇంకో 4 జడ్జిలు కలిపి ఎంచుకునే పద్ధతిని కొలీజియం అంటారు. వీళ్ళు ఫస్ట్ ఓపెన్గా ఉండాలి, వీళ్ళు అకౌంటబిలిటీ ఉండాలి. ఇది లేదు, వీళ్ళ దగ్గర లేదే అంటే అసలు గవర్నెన్స్ దగ్గర ఇంకా అంతకన్నా ఉంటుంది. ఇంకా మా గవర్నెన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా చేశారు అందుకని. సో ఈ 2 పద్ధతుల వల్ల ప్రజలకు నష్టం, కానీ గవర్నెన్స్ అది నడుస్తూ ఉంటుంది. అట్లాగే కొలీజియం కూడా ఇది వీళ్ళ పద్ధతి వీళ్ళు నడుస్తూ ఉంటుంది. వాళ్ళకేం నష్టం లేదు కదా, మనకు కదా, ప్రజలకు కదా నష్టం వచ్చేది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి సందర్భాల్ని మనం కొంత క్వశ్చన్ రేజ్ చేస్తే బాగుంటుంది. మరి క్వశ్చన్ రేజ్ చేస్తే అంత బాగుంటుందా, అంత అందరం ఓకే ఉంటామా అంటే లేదు. దీనికి ఉండే రీపర్కషన్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఒక మంచి వ్యక్తి రాసుకొచ్చింది చూడండి, ఒక అతను, ఇది నేను ట్విట్టర్లోకి వెళ్ళి తీసుకొని ఇక్కడ పోస్ట్ చేసిన, మీకు చూపిస్తాను చూడండి. ఇగో శ్రీవత్స అని చెప్పి ఒకనే రాసుకొచ్చిండు. ఈయన ఏం చెప్తాడంటే బ్రిడ్జ్ కోల్పోయిందని మనం ఎక్కడ అడిగినాం అనుకో, ఈ మధ్య కాలంలో బ్రిడ్జ్లు కోలుతున్నాయి కదా, వాళ్ళు ఏమంటారంటే గ్లోబల్ టూల్ కిట్. ఈ గ్లోబల్ టూల్ కిట్ అంటే ఏంటంటే ఇక వీళ్ళు సోషల్ ప్లాట్ఫామ్స్ మీద చాలా ఎట్లా పడితే అట్లా ప్రొపగండా చేసే వాళ్ళను అట్లా అంటారు. ఇక తర్వాత ఇది చూడండి, కరప్షన్లు జరుగుతున్నాయి, రోడ్డు పైన ఇట్లా జరుగుతున్నాయి, గార్బేజ్ అంతా నష్టం జరుగుతుంది, ఇల్లులకి ఇట్లా జరుగుతున్నాయి అంటే ఇగో లుటెన్స్ లాబీ అంటే ఏంటంటే ఇది ఒక హై ఎండ్ ప్లేస్ ఇన్ ఢిల్లీ. ఈ హై ఎండ్ ప్లేస్ ఇన్ ఢిల్లీలో ఏంటంటే వీళ్ళు ఇంతకంటే ముందు ఢిల్లీ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా కొంత లాబీ జరిగేది అనమాట వీళ్ళ త్రూ. సో ఇప్పుడు వీళ్ళకు కొత్త పేరు పట్టుకొచ్చి వీళ్ళని చేసిండ్రు. సరే అట్లా కాదు, మన డెమోక్రసీ పైన ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది, డెమోక్రసీ నడదామంటే అర్బన్ నక్సలైట్ లాంటి పేరు పెడతారు. ఎప్పుడన్నా ఎవరైనా ఫార్మర్స్ పైన మాట్లాడుతుండ్రు అంటే వాళ్ళని ఖలిస్తానీ అంటారు. ఇంకా సెక్యులరిజం గురించి ఏమైనా హార్మోనిజం గురించి మాట్లాడితే పాకిస్తానీ అంటారు. ఎవడన్నా అన్ఎంప్లాయ్మెంట్, అరే అసలు ఉద్యోగాలు దొరుకుతలేవండి, అది ఉద్యోగాల కాడ బాగా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళని ఆందోళన జీవి అంటారు. ఇక ఈ ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నాం అంటే ఇక ట్యాక్స్లు కట్టి ఇబ్బంది అయిపోతుంది, మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడుతుంది అంటేనేమో వాళ్ళని తుగుడే గ్యాంగ్ అంటారు. ఎట్లా పడితే అట్లా ఇక జర్నలిజం ఎవరైనా కొంత ఇంటిగ్రేట్ చేసినంటే ప్రెస్టిట్యూట్, ఇక ఇది ప్రాస్టిట్యూట్ టైప్లో ఇది ప్రెస్టిట్యూట్ అని చెప్పి రాసుకొచ్చాను అనమాట. ఇట్లా అంటారు. సరే ఇట్లా కాదు, ఇగో అదాని అంతా వీళ్ళతో నష్టం జరుగుతుంది దేశానికి అంటే ఇది సొరోస్ గ్యాంగ్ అంటారు. ఇట్లా మనం ఏది చూసుకున్నా కూడా ఇక కొన్ని ఫారిన్ పాలసీస్ పైన ఏమన్నా మాట్లాడుతున్నాము అంటే ఈడో దేశద్రోహి అని. ఇక ఎట్లా పడితే అట్లా జనాలు ఎట్లా తయారైపోయారంటే మరి వీళ్ళంతా రాసేది ఎవరు అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్. ఇవన్నీ పేర్లు పెట్టేది ఎవరు అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పీపులే ఈ పేర్లన్నీ పెడతారు. పెట్టేసి ప్రజలకు వాళ్ళ త్రూ వాళ్ళ ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఫాలోవర్స్ని కానీ యూట్యూబ్ వాట్సాప్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, వీటన్నిటి త్రూ ఇన్ఫ్యూజ్ చేసేసి ఎవడన్నా మాట్లాడినట్టే వాళ్ళని అది ఈ అర్బన్ నక్సలైటు, ఆందోళన జీవి ఇట్లాంటి రకరకాల పేర్లతోటి వాళ్ళను ఒక ట్రోలింగ్ చేయడం అనమాట. ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ దీనివల్ల దేశానికి ఏమైనా లాభం అంటే ప్రజల ఆలోచించుకోండి. టుడే ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్, రైట్? ఇవాళ ప్రపంచం ఏం ఆగిపోతలేదు, వీళ్ళు చేసినంత మాత్రం ప్రపంచం ఏం ఆగిపోదు, ప్రపంచం ఎప్పటికి ఇట్నే ఉంటుందని కూడా ఏం లేదు. అన్ని మార్పులు చేర్పులు కాలక్రమేణా జరుగుతూనే ఉంటాయి. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూస్, కొంత కాగ్నిషన్ కనుక లేకుంటే ఏమైతే ఉంటుందంటే మనం ఇఫ్ యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే విత్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, మన ఊరికి అట్లా ఏం ఆలోచన లేకుండా క్యారీడ్ అవే అయిపోయినాం అనుకో మిగతా వాళ్ళకి చెప్పేదాంతో, దేశానికి దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకు అంటే ఆలోచన అంటే ఒక మూర్ఖపు ఆలోచన లేకుంటే పిచ్చి భక్తి అనేది దేశానికి పనికి రాదు, రైట్? సో ఈ వీడియోని ఇక్కడ ఆపిస్తున్నాను. మీకు క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ మనం కొంత లిబరల్గా ఉండాలి, మనం జర్నలిజం వైపు కొంత లిబరల్గా ఉండాలి. ప్రభుత్వాన్ని మనకు వీలైనంత మట్టు కొంత ప్రశ్నించాలి, సాఫ్ట్ పద్ధతిలో ప్రశ్నిస్తే తప్పేం ఉండదు, ఎవరేం అనుకోరు. అర్థమైందా? సో అట్లా చేసుకుంటూ పోతే కనుక చదువుకున్న వ్యక్తుల్లాగా మనం దేశాన్ని మనవంతు ప్రయత్నం చేసినట్టయితుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.